హలో పీపుల్, మీరు ఈ వీడియోలో చూస్తున్నది అమర్ లిల్లీ సీడ్ పాడ్ అనమాట. ఈ మధ్య రీసెంట్గా నేను అమర్ లిల్లీస్ పాలినేషన్ ఎలా చేయాలో ఒక వీడియోలో మీకు చూపించాను కదా, ఆ రిజల్టే ఇది. ఫస్ట్ టైం లైఫ్లో అమర్ లిల్లీ సీడ్ పాడ్ అనేది నేను చూస్తున్నాను. అలాగే నేను పాలినేషన్ చేసి ఒక సీడ్ పాడ్ తీసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. మీకు అమర్ లిల్లీ పాలినేషన్ ఎలా చేయాలనేది జాగ్రత్తగా ఆ వీడియోలో చూపించాను. మీరు ఒకసారి నా పాత వీడియోలోకి ఒకసారి వెళ్ళి చూడండి. అమర్ లిల్లీ పాలినేషన్ మీకు కూడా ఎలా చేయాలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అలానే చేస్తే 100% రిజల్ట్ వచ్చిందనమాట. ఫస్ట్ టైం సీడ్ పాడ్ హార్వెస్ట్కి రెడీగా ఉంది. చూడండి ఎంత బాగా మెచ్యూర్ అయిందో. గింజలు అయితే మనకి ఎలా ఉంటాయంటే ఆనియన్ గింజల్లాగా ఉన్నాయన్నమాట. సో చాలా హెల్దీగా వచ్చాయి. 54 సీడ్స్ అయితే వచ్చాయి అన్నమాట. వీటిని ఫస్ట్ జర్మినేషన్ అయితే చేస్తాను నేను. ఎందుకు అంటే ఇవి అవుతాయా లేదా, సక్సెస్ ఎలా జర్మినేషన్ చేయాలి అనేది కూడా నేను ఫస్ట్ టైం లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. వీటినైతే నేను ప్రజెంట్ హార్వెస్ట్ చేసి వీటిని కొంచెం డ్రై చేసి మళ్ళీ నేను వీటిని జర్మినేషన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకొక వీడియోలో మీకు జర్మినేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సీడ్స్ చూడండి ఇలా ఉన్నాయి, చూడండి పెద్ద సీడ్స్. చెప్పాలంటే మన చిటికిన వేలికి ఒక్కొక్క సీడ్ని పెడితే చిటికిన వేలికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందన్నమాట. అంటే అంత వెడల్పు ఉంటుంది ఒక్కొక్క సీడు. చూడండి ఎన్ని సీడ్స్ వచ్చాయో. 54 సీడ్స్ హెల్దీ సీడ్స్ వచ్చాయి. ఒక 4 మాత్రం మెచ్యూర్ అవ్వలేదన్నమాట. సో మనం వీటిని జర్మినేషన్ చేద్దాం ఖచ్చితంగా. ఇంకొక వీడియోలో మీకు ఆ అప్డేట్ ఇస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. ఈ అమర్ లిల్లీస్ క్రాస్ పాలినేషన్ కూడా చేసి మనం కొత్త వెరైటీలు అయితే సృష్టించవచ్చు. కాకపోతే అమర్ లిల్లీ సీడ్ ద్వారా గ్రో అయిన ప్లాంట్ సుమారు 2.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ పువ్వు రావడానికి. సో అమర్ లిల్లీ సీడ్స్ గ్రో చేసాయి కానీ నెక్స్ట్ ఇయర్ అయితే పూలు పోయదు. 2.5 సంవత్సరం కానీ 3 సంవత్సరాలు కానీ వెయిట్ చేస్తేనే ఆ రిజల్ట్ ఏంది అనేది మనకు తెలుస్తుంది. క్రాస్ పాలినేషన్ అంటే వేరొక ఫ్లవర్ని తీసుకెళ్ళి ఇంకొక రకం సింగిల్ పెటల్ని డబుల్ పెటల్కి ఇలా కూడా ఆ పాలిన్ని మనం క్రాస్ పాలినేషన్ చేసి కొత్త వెరైటీస్ తీసుకోవాలి. కాకపోతే అమర్ లిల్లీ స్పాట్స్ వెంటనే మెచ్యూర్ అయ్యి అప్పటికప్పుడే మనకు ఫ్లవర్స్ ఇవ్వవు. 2.5 సంవత్సరం వెయిట్ చేయాలి కొత్తవి కావాలంటే. అంతేకాకుండా అమర్ లిల్లీ బల్బు పక్కన చిన్న స్పౌట్స్ వస్తాయి కదా, అవి కూడా 2.5 సంవత్సరం వెయిట్ చేస్తేనే మనకు ఫ్లవర్స్ ఇస్తాయి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను.